రైస్ రెసిపీస్ నుంచి స్నాక్స్ రెసిపీస్ వరకు ఎందులోనైనా నచ్చినవన్నీ నచ్చినట్టు వేసుకోవచ్చు ఈ పచ్చి బఠానీని. కానీ ఇవి మాత్రం పర్టికులర్ సీజన్లోనే దొరుకుతాయి. అయినా సరే ఏ కెమికల్ యూజ్ చేయకుండా వీటిని 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీకు తెలుసా? రండి ఎలాగో చూద్దాం. ముందుగా చిక్కుడులోంచి పచ్చి బఠానీ అన్ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగానికి పైగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీని బాయిల్ అవుతున్న వాటర్ లో వేసి ఒక 5 minutes వదిలేయాలి. కొంచెం సేపటికి ఈ పచ్చి బఠానీ అన్ని ఒక్కొక్కటిగా పైకి వస్తుంటాయి. ఈలోగా ఒక గిన్నెలో ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బఠానీ అన్ని పైకి వచ్చేసిన తర్వాత స్ట్రైనర్ తో వాటిని తీసుకుని డైరెక్ట్ గా కోల్డ్ వాటర్ లో వేసేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ లో వేసుకుని వాటిని కూడా డ్రైన్ చేసేసి ఒక క్లాత్ పై తడి ఆరేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇవి నేను లాస్ట్ టైం స్టోర్ చేసిన బఠానీ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మీకు కావాల్సినప్పుడు యూస్ చేసుకుని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి, మర్చిపోకండి.